గారు క్లియర్ కట్ గా మీ నాయకులు మీ పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళ అనుచరులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో కొంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవం. మనకు పక్కాగా ఆధారాలు కూడా క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు సార్? సార్ ఇప్పుడు ఆ రోజున ఎవడో ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ జరిగితే జరగొండొచ్చు. దాన్ని మొత్తం పార్టీకి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు అన్న విధంగా 1-2 కాదు 1165 ఫిర్యాదులు పైగా వచ్చినాయి అని చెప్తున్న పరిస్థితి. ఇంకా ఎంతమంది చెప్పుకోలేకపోయారు కదా సార్. వంశీ గారు నన్ను చెప్పనివ్వండి. ఈ రోజున వీళ్ళ ఎమ్మెల్యేలు గాని వీళ్ళ మంత్రులు గాని దోపిడీలు చేస్తున్న విధానాలు మీరు ఎక్కడ మీరు రండి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళైనా మీరైనా మీకు హక్క అంటే 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 రమేష్ గారు ఒక్కటి నా చిన్న సబ్మిషన్ రమేష్ గారు మీరు చెప్తున్న ఆన్సర్ కి నా చిన్న సబ్మిషన్ అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అప్పుడు మేము చేసాము అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి హక్కు ఇచ్చారా ప్రజలు దోచుకోమని చెప్పి? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏ పార్టీ అయినా సరే వంశీ గారు మా హయాంలో నేను అదే చెప్తున్నా. ఎక్కడో ఎవరో చిన్న వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవడన్నా చేసిన దాన్ని మొత్తం పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు వీళ్ళ హయాంలో డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, రోజు పత్రికల్లో వస్తున్నాయి. మనం అరే మొన్న అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు ఏం చేశారండి, ఆ డాక్టర్ వాళ్ళ భర్తను బెదిరించారు. ఇలాంటి ఇష్యూస్ బోల్డని ఉన్నాయి. అక్కడ ఇంకో దాకెందుకు గల్లా మాధవి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి భర్త ఓ రైతును బెదిరిస్తే నీ భూమి నాకు మొత్తంగా 2 పార్టీలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీకు నచ్చిన భూములు తీసుకొని మీ ఇష్టారాజ్యంగా వెళ్లిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు చేస్తారు, మీరు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి మీకు వద్దు, అమరావతి నిర్మాణం పూర్తి కావద్దు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావద్దు. ఓవైపు యువతేమో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఉద్యోగాల కోసం కన్న తల్లిదండ్రులను వదిలి ఎక్కడెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెతుక్కొని ఉద్యోగాలు చేసుకొని గోసపడుతున్న పరిస్థితి. ఒక దశాబ్దం గడిచి మరో దశాబ్దం గడుస్తున్న రాజకీయ పార్టీలో మార్పు రాకపోతే ఎలా? ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన చేయకపోతే ఎలా? వంశీ గారు మీరు చాలా చక్కగా స్పీచ్ చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి వాస్తవ పరిస్థితుల్లో నేను తీసుకొస్తున్నాను కదా. నేను స్పీచ్ చెప్పడానికి రాజకీయ నాయకుడిని కాదు సార్, నేను ఒక జర్నలిస్ట్ ని. స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పష్టంగా ఉప్పాల లక్ష్మణ్ గారికి విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. క్లియర్ కట్ గా ధర్మవరంలో 10 ఎకరాల గురించి చెప్తున్నారు. నంద్యాలలో బీసీ కులానికి సంబంధించిన ఒక శాసనసభ్యుడు ఇంటిని ఆక్రమించిన సంగతి చెప్తున్నారు. మీరు ఒక 4 ఎగ్జాంపుల్స్ తెలుగుదేశం పార్టీపై చెప్పిన పరిస్థితి. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త అదే మీరు 4 ఎగ్జాంపుల్స్ చెప్పిన పరిస్థితి. రైతుని అడిగితే రైతు వచ్చి గగ్గోలు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరిగింది. దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే ఈ ప్రభుత్వంలో జరిగింది. మరి ఏం చెప్తారు వాటికి సమాధానం? తీసుకుందాం, ఆన్సర్ తీసుకుందాం. రమేష్ గారు ఆన్సర్ తీసుకుంటాను. అక్కడ కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా కడుగుతాం. ఐ న్యూస్ నిక్కచ్చిగా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే పోరాడుతుంది. మీరు లేవనెత్తిన క్వశ్చన్కి నేను ఆన్సర్ తీసుకుంటాను. ఏంటి రఫీ గారు, మీ ఎమ్మెల్యేలు కూడా దోపిడీకి పాల్పడుతున్నారంట, ఎక్కడెక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంట? ఏంటి ప్రజల్లో ఆస్తుల్ని పంచుకోవడానికా మీరు అధికారంలోకి వచ్చేది? మాధవి గుంటూరు ఎమ్మెల్యే చేసిన దాని మీద పార్టీ ఆఫీస్ కి పిలిపించారు. గల్లా మాధవి దగ్గర వివరణ తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించారు. ఆ తర్వాత మళ్ళీ హెచ్చరికలు కాదు, అక్కడ ప్రజలకు న్యాయం చేశారా? ఐ న్యూస్ వేదికగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. హెచ్చరిక కాదు, మీ పార్టీ అధ్యక్షుడు అక్కడ ప్రజలకు న్యాయం చేశారా? రఫీ గారు ఏం ఆన్సర్ చేస్తారు? చెప్పనిస్తారా? చెప్పండి. మీరు చెప్తారు, ఆయన చెప్తే నేనండి చెప్పనివ్వండి. అతని దగ్గర సంజాయిషి తీసుకున్నారు. అతను ఎవరికైతే బెదిరించాడో వాళ్ళ సమక్షంలో వాళ్ళకి న్యాయం చేశారు. అనంతపురం రైట్